హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లెటూరి పిల్ల. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఏంటంటే వెజ్ పులావ్. ఈ టేస్టీ వెజ్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే కుక్కర్ని పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ చూపిస్తున్న మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. దీని తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకుని సన్నగా తరిగి పెట్టుకుని వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ చేసుకోండి. అండ్ దీని తర్వాత 3 లేదా 4 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుని వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులో ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని, అలానే పొటాటోస్ని, అలానే మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ బీన్స్ని ముందుగానే మీరు ఉడికించుకుని యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఎందుకంటే ఇవి సరిగ్గా కుక్ అవ్వవు. సో ఈ మూడింటిని కూడా మంచిగా కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. తర్వాత మీ రుచికి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా పెద్ద మంటలో పెట్టి చేసుకోకండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మనం ముందుగా యాడ్ చేసుకున్న మసాలా ఐటమ్స్ అన్నీ ఏంటంటే మాడిపోతాయి అన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలని కూడా సన్నగా తరిగి పెట్టుకుని వాటిని కూడా యాడ్ చేసుకుని, మీ దగ్గర మిల్ మేకర్ ఉంటే అదేనండి సోయాబీన్స్, అవి కూడా ఉంటే వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ అయిన తర్వాత మసాలాను అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. మన దగ్గర ఉన్న ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఇంకా మీ దగ్గర ఏమైనా కొబ్బరికాయ ఉంటే అది కూడా యాడ్ చేసేసుకుని మసాలా ప్రిపేర్ చేసుకుని దాన్ని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత రైస్ అన్నమాట. ఇది మనం పర్ఫెక్ట్ కొలతలతో అయితే తీసుకోవాలన్నమాట, అందుకే మీకు చూపిస్తున్నాను. మీ దగ్గర ఒక గ్లాస్ లేదా వేరే ఏమైనా ఉంటే దాంట్లో రైస్ యాడ్ చేసుకుని మనం ఎంతైతే రైస్ క్వాంటిటీ యాడ్ చేస్తున్నామో దానికి డబల్ ఉండాలి వాటర్ క్వాంటిటీ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట. అది బిర్యానీ అయినా ఆర్ బగారా రైస్ అయినా పులావ్ అయినా. ఒకవేళ మీరు దాన్ని కుక్కర్లో మనం ప్రెషర్లో కుక్ చేస్తున్నట్లయితే కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించాలి. అప్పుడే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అన్నమాట. తర్వాత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక సాల్ట్ కొంచెం యాడ్ చేసాం కదా, ఇంకొంచెం రుచికి తగ్గ సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఇది బాగా మరిగిన తర్వాత అప్పుడు మాత్రమే దీంట్లో కొరియాండర్, కొత్తిమీర, పుదీనా మన టేస్ట్కి తగ్గట్టు మన దగ్గర ఏముంటే అవి యాడ్ చేసుకోవాలన్నమాట. మెయిన్గా పులావ్లో అయినా బిర్యానీలో అయినా సాల్ట్ క్వాంటిటీ ఏంటంటే మనం చూసేటప్పుడు అది మనకి కొంచెం సాల్ట్ క్వాంటిటీ అనేది ఎక్కువే ఉండాలి. తర్వాత అది ఉడికినప్పటికీ అది అలా ఈక్వల్ అయిపోతుంది. సో ఇంకేముంది, మన పులావ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా సర్వ్ చేసుకుని దీన్ని కర్రీతో తిన్నా రైతాతో తిన్నా దేంతో తిన్నా లేదంటే ఇలా ఉట్టిగానే తినేసినా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.